ప్రార్థన నుండి సంఘము తొలగిపోకూడదు. ప్రార్థన మన జీవితాల్లో సాహస కార్యాలు చేస్తారు. ఊహకు కూడా అందవు ప్రభు మన కుటుంబాల్లో చేసే మేలులు, మన హృదయానికి గోచరము కావు అంత అద్భుతమైన కార్యాలు మనం చేసే ప్రార్థనను బట్టి ప్రభు చేస్తారు. పేతురు కొరకు సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు ఏమైపోయినాయి? బ్రద్దలైపోయినాయి. దేని యొక్క శక్తి అది అని అంటే ప్రార్థన యొక్క శక్తి. కొంతమంది రోగాలతో బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పారు సంఘ పెద్దల్ని, నూనె తీసుకుని వెళ్ళి రాసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అక్కడ స్వస్థత కలుగుతుంది. మా నాన్నగారు చెప్తుంటారు ప్రార్థన సర్వరోగ నివారణ. ఇక దేనికైనా ఇంకా అదే ఒక మందు. మన జీవితాలకి, ఆధ్యాత్మిక జీవితాలకి ప్రార్థన ఒక మందు లాంటిది, ఒక మెడిసిన్ లాంటిది. మనం ప్రార్థన చేసేమా గొప్ప గొప్ప కార్యాలు మన కళ్ళారా మనం చూడగలుగుతాం. మరి ఎవరు ఎంతసేపు మరి మీ గృహాల్లో ప్రార్థనలో గడుపుతున్నారో తెలియదు, కానీ ఇప్పుడు మీకు పగలు కుదరలేదనుకో రాత్రి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థనలో గడపండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.